హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డే 2లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 1 వీడియోలో నా నైట్ టైం వెయిట్ అయితే మీకు చూపించాను కదా. ఈరోజు డే 2లో మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ వచ్చేసి 61.8 ఉన్నాను. నైట్ టైం మీరు డే 1 నా వీడియో చూసినట్టయితే 63.15 అయితే ఉన్నాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనం వెయిట్ గెయిన్ అయినట్టుగా చూపిస్తామన్నమాట నైట్ టైం. ఎర్లీ మార్నింగ్ ఏదైతే మనం వెయిట్ చెక్ చేసుకుంటామో అదే మన ప్రాపర్ వెయిట్ అనమాట. ఈరోజైతే 61.8 అయితే ఉన్నానండి. ఎవరైనా వెయిట్ గెయిన్ అవుతున్నాం నైట్ టైం కల్లా అని వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు కావాలి అంటే నేను మార్నింగ్ టైం ఎంత వెయిట్ ఉంటున్నానో, అలాగే నైట్ టైం ఎంత వెయిట్ ఉంటున్నానో కూడా మీకు ప్రతిరోజు అయితే షేర్ చేస్తానన్నమాట. మనం మార్నింగ్ టైం వెయిట్ ఎలాగ తగ్గుతూ ఉంటామో నైట్ టైం కూడా మీరు డైట్ చేస్తున్న కొద్దీ తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఎవరైతే వరీ అవ్వాల్సిన పని లేదు. సో ఇంకా ఈరోజు డైట్ ఏం తీసుకున్నానో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్ కోసం అయితే ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరా, 1 ఇంచ్ దాకా అల్లాన్ని అయితే దంచుకొని యాడ్ చేస్తున్నాను. ఇంకో స్టవ్ మీద అయితే మా పాప కోసం అని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే ఉడికిస్తున్నానండి. అంటే స్టీమ్ మీద పెట్టకుండా వాటర్లో వేసైతే ఉడికిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా మన డీటాక్స్ డ్రింక్ అయితే మంచిగా రోలింగ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే ఫిల్టర్ చేస్తున్నాను. ఇంకా మా ఇద్దరి కోసం అయితే చేశానమాట, మా వారికి నాకు. ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉంటే పోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. నేనైతే ఈరోజు ఇందులో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాను కాబట్టి లెమన్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అయితే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, అలాగే మంచిగా విటమిన్ సి అయితే లభిస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎవరికైనా అసిడిటీ ఇష్యూ ఉంటే లెమన్ అయితే స్కిప్ చేసేసి డైరెక్ట్గా వాటర్ అయితే కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. మనకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుందండి. లేదు మేము ఈ డ్రింక్స్ ఏమి తాగము మాకు వద్దు అనుకుంటే ఒక 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నా మనకి బౌల్ మూమెంట్స్ అనేవి మంచిగా జరిగి కొంచెం ఏమంటారు లైట్ ఫీల్ ఉంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు లేస్తే అప్పుడే డీటాక్స్ డ్రింక్ తీసేసుకుంటానండి. తర్వాత ఇంకా 10 అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానన్నమాట. ఇదిగోండి ఇక్కడ పాపకి బాక్స్ కూడా రెడీ చేసేసాను. తనకైతే స్వీట్ కార్న్ పెట్టేశాను, ఒక ఆరెంజ్, అలాగే 2 లైన్ డేట్స్, కొంచెం బాదం అయితే పెట్టాను. కొన్నిసార్లు అవి కూడా తిప్పుకొని తీసుకొస్తుంది, కొన్నిసార్లు తింటుందనమాట. లక్కీగా ఈరోజైతే బాక్స్ ఫినిష్ చేసుకొని వచ్చింది. ఇంకా తనకి వెళ్ళేటప్పుడేమో రాగి జావ అయితే అడిగిందనమాట. ఈరోజు మమ్మీ నాకు రాగి బనానా పెట్టు అని చెప్పేసి. సో నేనైతే ఈరోజు రాగి జావ అయితే రెడీ చేస్తున్నాను. వీక్లో కనీసం 2 డేస్ అయినా 3 డేస్ అయినా మా పాప అయితే ఈ బ్రేక్ఫాస్ట్ తింటుందండి. తనకేంటో చాలా ఇష్టం. ఇదైతే మనం స్ప్రౌటెడ్ రాగి పౌడర్ తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇంట్లోనే చేస్తాను నేనైతే పౌడరు. నెక్స్ట్ టైం స్ప్రౌట్స్ చేసినప్పుడైతే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే ఈ థిక్నెస్ వచ్చేదాకా నేను మంచిగా ఉడికించుకుంటాను. ఇంకా తనకి నేను రెడీ చేసి తీసుకొచ్చే లోపు అయితే రాగి జావ అనేది చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత అందులో బనానా మిక్స్ చేసేసి తనకి తినిపించేస్తాను. ఇంకా తినిపించేసి తనని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తాను అనమాట. తర్వాత మా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు ఓట్స్ చియా పుడింగ్ అయితే తీసుకోబోతున్నాను. దీంట్లోకి వచ్చేసి నేను ఫ్రూట్స్ యూజ్ చేయబోతున్నాను. అందుకోసం అని చెప్పేసి ముందు రోజు నైటే ఓట్స్ చియా సీడ్స్ నేను నానబెట్టుకున్నానండి. ఇది మా ఇద్దరికి సరిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇంత క్వాంటిటీ అయితే సోక్ చేసుకున్నాను నైటే చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మంచిగా స్వెల్ అవుతాయండి. ఓట్స్ కానీ లేకపోతే చియా సీడ్స్ కానీ మంచిగా స్వెల్ అవుతాయి, మంచిగా పాలన అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. మార్నింగ్ కల్లా మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇంట్లో నా దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేసి ఈ చియా ఓట్స్ పుడింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ నా దగ్గర యాపిల్ అవైలబుల్గా ఉంది, ఆరెంజ్ అవైలబుల్గా ఉంది, అలాగే బనానా, అలాగే జామకాయ కూడా ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ యాపిల్ మొత్తం పీల్ చేసుకున్నాను, తర్వాత ఆరెంజ్ కూడా పీల్ చేసుకుంటున్నాను. ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా యూజ్ చేస్తానండి అప్పుడప్పుడు, బ్లూబెర్రీస్, ఏవి పొమోగ్రనేట్, ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు అయితే ఈ 4 యూజ్ చేస్తాను. మళ్ళీ ఫ్రూట్స్ ఎక్కువ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి మా ఇద్దరికైతే ఇవి సరిపోతాయి.
ఇంకా ఫ్రూట్స్ ఎర్లీ మార్నింగ్ మనం తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా లభిస్తాయండి. యాపిల్‌లో మంచిగా ఫైబర్ ఉంటుంది. అలాగే వాటర్ కంటెంట్ కూడా ఉంటది. అలాగే విటమిన్ ఏ మంచిగా లభిస్తుందండి. 1 యాపిల్ డేలో తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా! అలాగే మనకి జామకాయ తీసుకోవడం వల్ల కూడా మంచిగా ఫైబర్ లభిస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకా ఆరెంజ్ తీసుకోవడం వల్ల విటమిన్ సి బాగా లభిస్తుంది. అలాగే మన స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ చేస్తుందండి. ఇక్కడ నేనైతే ఆరెంజెస్‌ను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు ఇలా తొనలుగా ఉంటే అంత అడ్డం పడ్డట్టుగా ఉంటది కదా! అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నానిక్కడ. ఈ జామకాయలైతే మా ఓనర్ వాళ్ళు ఊరెళ్ళొచ్చారంట. ఇంకా అక్కడి నుంచి తెచ్చారండి. వాళ్ళకి చెట్లుంటాయి గదా! ఇంకా ఆ చెట్ల నుంచి తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉన్నాయి. అంటే ఆల్రెడీ పండిపోయి ఉన్నాయి గదా! ఇంకా అందుకని చెప్పేసి చాలా అంటే చాలా స్వీట్‌గా ఉన్నాయన్నమాట. బనానాని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ నా ఒక్కదాని కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్, చియా సీడ్స్ ఏదైతే ఉందో మనం నైట్ సోక్ చేసుకుంది అదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా స్పూన్స్ లాగా ఏం మెజర్ చేసుకోలేదండి. ఒక హాఫ్ అయితే నేను వేసుకున్నాను. ఫ్రూట్స్ ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి యాపిల్ అయితే హాఫ్ యాపిల్ మొత్తం నేను వేసేసుకున్నాను. తర్వాత బనానా కొంచెం అండి. ఆరెంజ్ కూడా సేమ్ అనమాట. హాఫ్ ఆరెంజ్ అయితే నేను తీసుకున్నాను. ఇవొచ్చేసి బేబీ ఆరెంజెస్ అంటారు కదా! అవన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటాయండి. చాలా స్వీట్‌గా ఉంటాయి. అలాగే జామకాయ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను నైట్ టైమే బాదం నానబెట్టుకున్నాను. వాటినైతే పీల్ చేసేసుకొని ఇదిగోండి ఇలా తొక్క తీసేసిన తర్వాత వీటిని కూడా కొంచెం కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని వేసుకుంటే మనకు అక్కడక్కడ తినేప్పుడు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటది. బాదంలో అయితే మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుందండి. ఇంకా తర్వాత లైన్ డేట్స్‌ని కూడా కట్ చేసుకొని చిన్న చిన్ని ముక్కలుగా అయితే యాడ్ చేసుకున్నాననమాట. ఇది నిజంగా అండి చాలా యమ్మీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఫస్ట్‌లో అందరూ ఎలా తింటారా అనుకునేదాన్ని. కానీ నిజంగా అండి ట్రై చేయండి. ట్రై చేస్తేనే తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. పైనుంచి కొద్దిగా హనీ యాడ్ చేసుకున్నానండి. మీకు సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవి కూడా అవైలబుల్‌గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గరైతే అవైలబుల్‌గా లేవు. అందుకని చెప్పేసి ఓన్లీ ఈరోజు ఇలాగే అయితే రెడీ చేసుకున్నాను బ్రేక్‌ఫాస్ట్ బౌల్‌ని. తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి సాంబార్ చేద్దామని చెప్పేసి పప్పు అయితే ఉడకడానికి కుక్కర్‌లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసానండి. తర్వాత దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఒక క్యారెట్ అలాగే ఒక చిన్న సొరకాయ అయితే తీసుకున్నానండి. పెద్దది అయితే తీసుకోలేదు. సొరకాయ అయితే చాలా రేట్ ఎక్కువగా ఉందన్నమాట మార్కెట్‌లో. ఇంత చిన్న సొరకాయ కూడా 20 రూపీస్ అలా చెప్తున్నారు. ఇదైతే 10 రూపీస్‌కి ఇచ్చారు. నేను మొత్తం తిరగగా ఇది 10 రూపీస్‌కి ఇచ్చారనమాట. ఇంకా ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. నాకు సొరకాయ వచ్చేసి నార్మల్‌గా కర్రీ చేస్తే అంత ఇష్టంగా తినరు. ఇలా సాంబార్‌లో వేస్తేనే తింటారు కాబట్టి సొరకాయ ఏదో రకంగా పెట్టాలి అని చెప్పేసి సాంబార్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాననమాట. సాంబార్ చేసినప్పుడు ఖచ్చితంగా సొరకాయ అయితే యాడ్ చేస్తాను నేను. నాకేంటో ఈ మధ్య మార్కెట్‌లోకి వెళ్ళగానే సొరకాయ ఎక్కడ కనిపించినా సొరకాయ కొనాలనిపిస్తది. లేకపోతే బెండకాయలు కనిపిస్తే బెండకాయలు కొనాలనిపిస్తది. ఇంకా ఫ్లవర్ కూడా అండి. ఇవన్నీ బాగా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయన్నమాట మార్కెట్‌లో. చూడగానే ముందు అది కొనుక్కుందాం అనే ఫీల్ వస్తుందన్నమాట. ఇంకా ఇదిగోండి సొరకాయలైతే ఈ సైజులో కట్ చేసి ముక్కలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక టమాటాను కూడా ఇలా బారు ముక్కలుగా అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్‌లో అన్ని వెజిటబుల్స్ ఏస్తేనే బావుంటది. సాంబార్ అనడం కంటే పప్పుచారే అండి. సాంబార్ పౌడర్ అయితే నేనేం వేయను. ఇది పప్పుచారు అనమాట. ఓన్లీ పప్పుతోనే చేస్తాను. ఇంకా ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా పైకి కిందకైతే కలిపేసుకున్నాను ముక్కల్ని. కొంతమంది పప్పు ఉడికిన తర్వాత ఆ పప్పులోనే ముక్కలు వేసేసి చింతపండు పులుసు పోసి ఉడికిస్తారు. నేను అలా కాదండి. నార్మల్‌గా ఇలా బౌల్‌లో ఫస్ట్ ఉడికించుకుంటాను ముక్కల్ని. ఆ తర్వాతే
సా పప్పు, చింతపండు రసం అయితే పోస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకా బ్రౌన్ రైస్ అయితే తెచ్చుకున్నాను. ఈ బ్రౌన్ రైస్ ఎన్ని రోజులు వండుతానో చూడాలి. బ్రౌన్ రైస్ అయితే ఈరోజు ఒక గ్లాసు నానబెట్టేసుకున్నాను. ఇది ఎర్లీ మార్నింగే చేసేసానండి వంటలు. నాకు కొంచెం ఈరోజు పూజ ఉందనమాట, సాయిబాబా పారాయణం. సో, నేను అందుకని చెప్పేసి మార్నింగే చేసేసాను. చేసేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గర కూర్చుంటే టైం ఎంత పడుతుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ టైం మొత్తం ఇంట్లో వంట అయితే చేసేసాననమాట. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే సాంబార్లో ఆబ్వియస్గా మనకి చింతపండు కావాలి కాబట్టి. సారీ, సాంబార్ కాదండి, పప్పుచారు. ఇంకా ముక్కలు అయితే ఉడికిపోయాయి. సో, ముక్కలన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని ఇందులోకి పప్పు ఉడికింది కాబట్టి పప్పుని మెదిపేసి పెట్టుకున్నాను. అందులోనే చింతపండు రసం కూడా పిండేసి పెట్టానన్నమాట. ఇంకా రెండు అయితే మిక్స్ చేసేసి ఒక పొంగొచ్చేదాకా మరిగించుకోవాలన్నమాట. అందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే బాస్మతి రైస్ మంచిగా నానిపోయినాయి. ఇంకా అవి అయితే కుక్కర్లోకి వేసేసి కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే మంచిగా రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. మీరు 4 అయినా వేసుకోవచ్చు. 4 వేసుకుంటే కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. నేనైతే ఓన్లీ 3 అయితే వేసుకున్నాను. బాస్మతి రైస్ అయితే నానాలండి, నానితేనే మంచిగా ప్రాపర్గా కుక్ అవుతుందనమాట. ఇక్కడ ఇదిగోండి మంచిగా ఇలా అయితే ఉడికింది నాది. తర్వాత ఇక్కడ కీరా దోసకాయ అయితే సలాడ్ కింద తీసుకొని ఎక్కువగా సాంబార్ అయితే పోసుకొని మంచిగా లంచ్ అయితే ఫినిష్ చేశాననమాట. సాంబార్ పొడి అయితే నా దగ్గర అయిపోయి చాలా మంత్స్ అవుతుందనమాట. అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా రెడీ చేయలేదు. చేసి పెట్టింది అయిపోయింది, తర్వాత రెడీ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. చేసి పెట్టుకుంటే బెటర్, నెక్స్ట్ టైం చేసుకుంటాను. ఇంకా లంచ్ చేసేసి కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే నైట్ ఇంకా డిన్నర్కి వచ్చేసరికి ఈరోజు మినీ ఇడ్లీస్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ 2 ప్లేట్స్కి అయితే ఫస్ట్ నెయ్యినైతే గ్రీస్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఒక చిన్న స్పూన్ అయితే తీసుకొని ఇలా ఇడ్లీ మౌల్స్లోకి అయితే బ్యాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ తీసుకుందే హాఫ్ స్పూను, ఆ హాఫ్ స్పూన్లో హాఫ్ వేసాను. అలా కాదులే అని చెప్పి మళ్ళీ ఫుల్ స్పూన్ తీసుకొని అయితే వేసాను అనమాట. మినీ ఇడ్లీస్ భలే ఉంటాయండి అసలుకి. మినీ ఇడ్లీస్ సాంబార్ చేసుకున్నప్పుడు లేదా చట్నీ బాగా జారుగా చేసుకుంటాం కదా, అలా చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటాయి అన్నమాట దాంట్లో వేసుకొని తినడానికి. అసలు నేను ఈ ప్లేట్లు కొనేప్పుడు బౌల్తో సహా కొనుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. నేను అప్పుడు ఏం చేశానంటే, ఎందుకులే ఈ కుక్కర్ ఉంది కదా, ఓన్లీ ప్లేట్సే కొందాం, ఇదే కుక్కర్లో పెట్టి వాడొచ్చులే అనే ఉద్దేశంతో ఓన్లీ ప్లేట్సే కొన్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అది కూడా తీసుకుంటూ పోయేది అని. ఈ ప్లేట్లో ఎప్పుడైతే ఇడ్లీ చేస్తానో అప్పుడైతే మా పాపకు పెట్టే బాధ ఉండదండి. తనే తింటదనమాట మంచిగా. సాంబార్ వేసేసి ఇస్తే తనే ఈరోజు డిన్నర్ అయితే చేసిందండి. అన్ని మౌల్డ్స్లోకి అయితే ఇడ్లీ బ్యాటర్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇంకా నా దగ్గర ఒక స్టీల్ది గిన్నె ఉందన్నమాట. ఇంకా దాంట్లో అయితే వాటర్ వేసేసి ఇలా ఇడ్లీలు అయితే స్టీమ్కి పెట్టేశాను. మంచిగా అయితే ఉడికాయండి, భలే వచ్చాయి అసలుకి ఇడ్లీలో. 1 ప్లేట్ తింటే కడుపు నిండిన ఫీల్ కూడా రాలేదనమాట. ఇక డైట్‌లో ఉన్నాం కాబట్టి పోర్షన్స్ కంట్రోల్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతాం కాబట్టి పోర్షన్స్ కంట్రోల్ చేస్తూ తింటున్నాననమాట. ఇంకా ఇవి కాసేపు చల్లారడానికైతే పక్కకు పెట్టేశానండి. అలాగే మీకు కనుక ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే, అలాగే ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఒక్కసారి ప్లేలిస్ట్‌కి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ వెయిట్ లాస్ జర్నీస్ అయితే ఉన్నాయన్నమాట. వెయిట్ లాస్ జర్నీ 1, 2 అలాగే 20-25 వెయిట్ లాస్ జర్నీ, 50 డేస్ వెయిట్ లాస్ జర్నీ, 10 డేస్ వెయిట్ లాస్ జర్నీ అలా ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి చెక్ చేయండి. మీకు కనుక నచ్చితే అలాగే యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదిగోండి ఇవైతే చల్లారిపోయినాయి. ఇప్పుడు డిమోల్డ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ 2 బౌల్స్ పెట్టుకున్నానండి, మా పాపకు ఒకటి నాకు ఒకటి, ఇద్దరం కలిసి కూర్చొని తిందాము. సో, ఎవరిది ఫస్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ అని చెప్పాను అనమాట తనకి. పిల్లల్ని అయితే పొగడాలండి, పొగిడితేనే వాళ్ళు మనం చెప్పిన మాట వింటారనమాట. నువ్వే విన్నర్ అని చెప్తే వింటుంది, అదే నేను విన్నర్ అయ్యానని చెప్తే మాత్రం అస్సలు విన్ననమాట. పిల్లలందరూ అంతే ఉంటారేమో అండి, మా పాప కూడా అంతే. ఇదిగోండి ఇక్కడ సాంబార్ అయితే వేసేసి ఫస్ట్ మా పాపకైతే ఇచ్చేస్తున్నాను. అలాగే కొంచెం ఎక్కువ సాంబార్ అయితే నేను వేసుకొని ఈరోజు నా డిన్నర్ని ఇలా అయితే ఫినిష్ చేశాను.
పెద్ద ఇడ్లీలు అయితే 3 ఇడ్లీస్ అయితే తీసుకోండి. ఇలా మినీ ఇడ్లీ ప్లేట్ ఉంటే మాత్రం ఒక ప్లేట్ తీసుకుంటే సరిపోతుంది. సరిపోదనుకుంటే ఇంకొక హాఫ్ ప్లేట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే వాకింగ్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను కీరా దోసకాయ సలాడ్‌గా తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి పెరుగు తీసుకోలేదనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.